వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ ఫైర్ అయ్యారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఓ జోకర్ అంటూ ఎద్దేవా చేశారు. ఆ జోకర్ చెప్పే పిట్ట కథల కోసం వైసీపీ ఆయన్ను వాడుకుంటుందని ధ్వజమెత్తారు. తనపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోనని, బైరెడ్డిపై పరువు నష్టం కేసు వేస్తానని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. మాట్లాడుతుంటారు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారు 14లో టికెట్ ఏం రాలేదు ఆయనకి, ఎక్కడ 19లో ఉన్నాడు, అక్కడ అప్పుడు రాలే. 24లో ఉంది, ఆయనకి టికెట్ రాలే. ఆయనను ఎప్పుడు వాడుకుంటారంటే ఆయన ఏదో మాటలు మాట్లాడుతుంటారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు స్టేట్ వైడ్ ఆయన కొద్దిగా మాట్లాడతాడు కాబట్టి ఆ జోకర్ని పిలిపియండి అయ్యా, ఆయన ఏదో కొన్ని మాటలు మాట్లాడిపోతాడు, పిట్టకథలు మాట్లాడిపోతాడు అని చెప్పి. ఆయన అన్ని చోట్ల చేస్తుండేది ఒక రకంగా ఉండొచ్చేమో కానీ, బట్ కర్నూల్లో వచ్చి నాపైనే నిందలేసి పోతే ఊరుకుంటాం అనుకుంటున్నాడేమో. ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రెస్ వాళ్ళు మీరు అందరికి తెలుసు మా ఫాదర్ ఎట్లాంటిది, మా కుటుంబం ఎట్లాంటిదని. 99 నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఏ రోజు కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈవెన్ ఎలక్షన్స్ ముందు కూడా ఎప్పుడూ కూడా కమెంట్ చేయలేదు ఇట్లా మీరు డబ్బులు తిన్నారు, ఒక కంపెనీ నుంచి తిన్నారు, లేకపోతే డబ్బులు కొట్టేసినారు అని ఒక్కలన్నా ఇంతవరకు అపోజిషన్లో ఉండేవాళ్ళు కూడా ఎలక్షన్ల ముందు కూడా ఎవరు చెప్పిన వాళ్ళు లేరని. ఎందుకంటే అది జోక్ తరా ఉంటుంది ఆయన. సో ఈరోజు ఈయన ప్రూవ్ అయిపోయాడు అనమాట జోకర్ అని. ఎందుకంటే నోటికి వచ్చింది మాట్లాడినాడు. ఇప్పుడు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, ఐల్ బీ టేకింగ్ ఇట్ టు ద కోర్ట్స్. డిఫమేషన్ వేస్తా, క్రిమినల్ డిఫమేషన్ వేస్తా, వదిలే ప్రశ్నే లేదు. ఆయన ఇప్పుడు ఆలోచించాలా, ఎందుకయ్యా నేను కర్నూలుకి వచ్చి నోటికి వచ్చింది మాట్లాడినా అనే ఫీలింగ్ తెచ్చుకోబోతున్నాడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారు. ఎందుకంటే ఆందోళన చేయాలా, చెప్పాలా, ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ థింగ్స్ మా చంద్రబాబు గారు ఇచ్చారు. బట్ నోటికి వచ్చింది మాట్లాడితే ఊరుకోండే ప్రశ్నే లేదు అది. సో ఈ జోకర్కి నేను చెప్తుండేది, నీకు చేతనైతే అట్లీస్ట్ 2029లో నువ్వు టికెట్ తెచ్చుకో, కర్నూలు నుంచే తెచ్చుకో. చేతనైతే విల్ కంటెస్ట్. దేవుడు నిర్ణయిస్తాడు ఎవరు ఏమి అనేది, ప్రజలు నిర్ణయిస్తారు. అండ్ యూ కెన్ దాన్ని బట్టి తీర్పు బట్టి ఇట్ విల్ బి దేర్. ఎందుకంటే నువ్వు జోకర్ అని చెప్పే నీకు టికెట్ ఎక్కడ ఇస్తలేరు. ఓన్లీ నీకు మాటలు మాట్లాడేదానికి తప్ప మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నీకు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే నువ్వు వెరీ యంగ్ ఏజ్లోనే జైలుకు పోయి వచ్చినావు, మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయినావు. అప్పుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారిని కూడా అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేసినావు. సో ఇట్లాంటివన్నీ నీ గురించి చెప్తా పోతే చాలా ఉంది. సో క్లియర్ కట్గా ఈరోజు నేను చెప్పేది ఏమంటే, ఐ వాంట్ టు టెల్ హిమ్ వెరీ క్లియర్లీ దట్ డిఫమేషన్ కేసు వేస్తా. ఎట్లుంటుందో డిఫమేషను, ఏ రకంగా ఉంటుందో అనేది ఈరోజు యూ ఆర్ గోయింగ్ టు టేస్ట్ ఇట్. ఇన్నాళ్ళు నువ్వు ఎప్పుడు నోటికి వచ్చింది మాట్లాడినా చాలామంది చాలా లైట్గా తీసుకున్నారు. బట్ నువ్వు నోటికి వచ్చి మాట్లాడినావు కాబట్టి కర్నూలులో వచ్చి పెట్టుకొని నువ్వు చెప్తుంటే పక్కన నవ్వుతున్నారన్నమాట జనాలు. అంటే నువ్వు జోక్లు వేస్తున్నావు.